ఏసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా లంచాలతో రాజ్యమేలుతున్న డీఈఓ బాలాజీరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం డీఈఓ కార్యాలయం ఎదుట పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అవినీతిపరుడైన డీఈఓ బాలాజీరావుపై విచారణ జరిపి విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 12 గంటలైనా డీఈఓ కార్యాలయానికి రాకుండా లంచాలకు అవతారమెత్తి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాడన్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమానుల వద్ద ₹1,00,000 లంచాలు తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ పేర్లతో పేదల రక్తం తాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరుడైన డీఈఓ బాలాజీరావుపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలన్నారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సునీల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మస్తాన్, విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యాలయానికి రాకపోవడం, ఇంకా డిఓ గారి కార్యాలయానికి రాకపోవడం, డిఓ గారు ఇంకా కార్యాలయానికి రాకపోవడం, రాజీనామా చేయాలి డిఓ గారు వెంటనే. సునీల్, పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు జిల్లాలో డిఓ ఉన్నాడా లేడని కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకోసం అంటే ఈరోజు 12వ తేదీ స్కూల్ ఓపెన్ అయితే ఇంతవరకు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన విద్యా సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోరు. సాక్షాత్తు మినిస్టర్ నారా లోకేష్ గారు ఇదిగో చూడండి, ఈ ఫోటోలు విద్యా సంస్థలకి పెట్టుకోవద్దని చెప్పి ఈరోజు మీడియాలో మొత్తం వచ్చింది. కనీసం ఈ నిబంధనలు ఏ స్కూళ్ళకి కానీ ఏ కాలేజీకి కానీ అమలు చేయకుండా మొత్తం కూడా ఈరోజు విద్యార్థి సంఘాలు పలానా స్కూలు బుక్స్ అమ్ముతున్నాయి, ఓపెన్ పర్మిషన్ లేదంటే అవి పట్టించుకోకుండా ఆ స్కూల్ పై ₹1,00,000 వసూలు చేసుకొని కాంప్రమైజ్ చేసినట్టే ఇలాంటి అవినీతి అక్రమాల డీఓని కూడా సస్పెండ్ చేయాలి. అవసరమైతే జిల్లా కలెక్టర్ స్పందించి ఈ డీఓని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ డీఓ పైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. వెంటనే ఆర్జేడీ కానీ విద్యాశాఖ కమిషనర్ కూడా స్పందించి ఈ డీఓ పైన అవినీతి అక్రమాలకు ఉన్నాడు. ఇందుకోసం అంటే ఇది 1.5 సంవత్సరం అయినా ఇన్ఛార్జి డీఓగా కొనసాగుతున్నాడు. ఈయన ఈ డబ్బులంతా దండుకొని రెగ్యులర్ కావడానికి రాయబారాలు కూడా మోపుతున్నాయని చెప్పి మన సమాచారం ఉంది. ఉద్యోగస్తులు కూడా కాదు, చిన్న ఎంప్లాయ్ కూడా ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ కావాలంటే ₹1,00,000 తీసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు మనం చూసాం. ఈ మధ్య కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా కోర్టు కూడా వెళ్ళారు వీళ్ళ మీద. అయినా సరే కోర్టులు మాత్రం లెక్క చేయకుండా అనేక అవినీతి ఆరోపణలు ఇతర మీద ఉన్నాయి. దీనిపైన ఆర్జేడీ స్పందించి అసలు ఈ జిల్లాని ఆర్జేడీ కంట్రోల్ తెచ్చుకోవాలి. కమిషనర్ స్పందించి వెంటనే ఈ డిఓ పైన విచారణ జరిపించాయి. లేని పక్షంలో ఈ డిఓ జిల్లా నుంచి పోయే వరకు విద్యాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.